హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూసి ఒక్క లైక్ తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు సండే, నా డే రొటీన్ ఎలా ఉంటుంది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా దీపారాధన చేసేసుకున్నాను. తర్వాత ఈ వీక్కి సరిపడ్డ కాయగూరలు తెచ్చుకోవడానికని రైతు బజార్కి వెళ్తున్నాను. రైతు బజారు మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఈ వీడియోని. ఆపోజిట్లోనే రైతు బజార్ ఆపోజిట్లోనే చూడండి, చక్కగా వాకింగ్ ట్రాక్ అంతా ఎట్లా వేసేసారో. మార్నింగ్ వాకింగ్కి జాగింగ్కి అంతా కూడా భలే చేశారండి. కాయగూరలన్నీ కొనుక్కున్న తర్వాత పక్కనే ఉన్న నర్సరీలోకి వెళ్ళాను. నాకు కొన్ని మొక్కలు తీసుకోవాల్సింది. మొక్కలతో పాటుగా వర్మి కంపోస్ట్, ఇంకా కోకోపీట్ అవి కూడా తీసుకున్నాను. నికోడియా ఇది లావెండర్. పక్కనే స్టమ్స్ వస్తాయి. అది కట్ చేసేస్తా. పక్కనే స్టమ్స్ వచ్చాయి. కోకోపీట్ జియో గ్రీన్స్ ఈ మూడు వేసి మట్టిలో వేసి ముందు కుండీలో వేసి. కోకోపీట్ ప్యాకెట్ ఎంత? 25 రూపాయలు, కంపోస్ట్ 25 రూపాయలు, జియో గ్రీన్స్ ఒక 20 రూపాయలు. జియో గ్రీన్స్ అంటే వేరు దృఢంగా ఉండడానికి స్టార్టింగ్ లోనే మనం వేయాలన్నమాట. మన డిఏపి ఎన్పీకే లాగే ఉంటది కానీ కాదు. ఇదా? ఓకే, ఇది నాకు ఆల్రెడీ ఇచ్చారు. డిఏపి ఎన్పీ వర్మి కంపోస్ట్ అవి ఇవ్వండి. మరి రెండు ఇక్కడే ఉన్నాయి. అవి కూడా తీసుకున్న తర్వాత నాన్ వెజ్ ఇవాళ సండే కదండి, తీసుకుందాం అని చెప్పి పీతలు తీసుకోవడానికి వెళ్ళాను. రైతు బజార్ నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసేసానండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఎండ గట్టిగా కాస్తుందండి, అందుకని వడియాలు వేద్దాం కదా, బియ్యం పిండి వడియాలు అనేసి రెడీ చేసుకుంటున్నాను. బీభత్సంగా ఉన్నాయండి అప్పుడే ఎండలు. ఇంకా ఏప్రిల్ కూడా స్టార్ట్ అవ్వంది. మీ ఏరియాల్లో ఎలా ఉన్నాయండి ఎండలు? వడియాలు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. చాలా ఎక్కువగా ఉందండి. టైం కూడా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. రైతు బజార్కి అది వెళ్ళొచ్చి వేసుకోవడంలోని. మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు పెట్టుకున్నారా వడియాలు? లక్కీగా ఈరోజు వంట లేదు కాబట్టి సరిపోయిందండి. ఒక బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉంది, దానికి వెళ్ళాలి, అందుకని వంట లేదు, వంట కార్యక్రమం. అమ్మయ్య, వడియాలు వేయడం పూర్తయిందండి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు కూర్చొని తర్వాత తీసుకొచ్చిన కాయగూరలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సర్దాలి. ఇదిగోండి, ఊరమిరపకాయలు వేద్దాం కదా అని చెప్పి మిరపకాయలు తెచ్చుకున్నాను. అదొకటి చూడాలి, ఆ పని ఒకటి చేయాలి. కాయగూరలు అన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఎలా సర్దుకున్నాను అని. సర్దానండి కాయగూరలు కూడా నేను. చూడండి ఎలా సర్దుకున్నాను, అన్నీ నీట్గా సర్దుకున్నాను. ఊరమిరపకాయలు కూడా వేసేసాను. ఇవన్నీ అయ్యేసరికి, పనులన్నీ అయ్యేసరికి 1:15 గంట అయింది. ఇప్పుడు రెడీ అయ్యి అదిగో బర్త్డే పార్టీకి వచ్చాను. పిల్లల పేర్లు ఆద్య అండ్ అన్విక. నేను లేట్ అయ్యానేమో అనుకున్నాను, అంటే 1 అయిపోయింది కదా, కానీ లేదు, కరెక్ట్గా టైంకి వెళ్ళాను. అప్పుడే కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఆ మధ్యలో ఉన్నారు కదా బాబ్ హెయిర్తో ఆంటీ పేరే నీలవేణి. ఆంటీ ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళ మనవరాళ్ళు ఇద్దరిది బర్త్డే.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా పైకి వెళ్ళి పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తున్నారండి. మేము సరే పైకి లంచ్ స్టార్ట్ అయింది కదా అని అంటే పైకి వెళ్ళాం లంచ్ చేయడానికి. మా అత్తయ్య గారు, మా ఆడపడుచు, మా వారి మేనత్త, ఈ చివరి అనిత అండి. సాయిబాబా టెంపుల్ వీడియో చూసారు కదా, వాళ్ళ కోడలు అనమాట తను. భోజనం చేసిన తర్వాత కిందకి వచ్చి ఆ చిన్నారులు ఇద్దరిని ఆశీర్వదించామండి. ఆశీర్వదించిన తర్వాత ఫోటోలు కూడా తీసుకున్నాము. ఈ బర్త్డే పార్టీలో రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళు ఇదిగోండి వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోనండి వాటర్ బాటిల్ ఏం కాదండి, ఫ్లాస్కే. భలే ఉంది కదా, క్యూట్గాని చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. నర్సరీలో ఏ మొక్కలు తీసుకున్నాను అనేది మీకు చూపించలేదు కదండి. ఇదిగోండి బొండి మల్లె చెట్టు, అలాగే మల్బరీ మొక్క తీసుకున్నాను. ఇదండి సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా డే రొటీన్. మీకు నచ్చిందండి? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.